ఇక పెట్రోల్, డీజిల్, సీఎన్జీ కొరతను నివారించి బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ర్యాలీ చేపట్టింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి ప్రజలు పెట్రోల్, డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికే పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయని ఆటో కార్మిక సంఘం నేతలు విమర్శించారు. పెట్రోల్, డీజిల్ కొరతలపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని సోదరులారా, ఈరోజు అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎగుమతులు కానీ దిగుమతులు కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక దిగ్బంధనంలో చిక్కుకుపోఉన్నాయి. అదే క్రమంలో ప్రతి ఒక్క దేశానికి ఆయిల్ గల్ఫ్ కంట్రీస్ నుంచి రావాలి. ఈరోజు గల్ఫ్ దేశాల నుంచి వచ్చేటటువంటి ఆయిల్ ఎక్కడికక్కడ బ్లాక్ చేయడం కూడా జరుగుతుందనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈరోజు మన దేశంలో 4 రాష్ట్రాల్లో ఎలక్షన్ అయిపోయేంత వరకు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం మనకు యుద్ధం వచ్చినా కానీ 72 రోజుల పాటు ఆయిల్కి సంబంధించినటువంటి నిల్వలు ఉన్నాయి. ఆయిల్కి ఎటువంటి కొరత ఉండదు, భయపడొద్దు అనేటటువంటి విషయం చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు 4 రాష్ట్రాలు. నా పేరు రాజా, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు నగరంలో కానీ జిల్లాలో అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఆటో కార్మికులు బారులు తీరిన పరిస్థితి. ఓ పక్క ఏమో కలెక్టర్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా డీజిల్ కొరత లేదని చెప్పే పరిస్థితి. కానీ ఈరోజు ఈ యొక్క పెట్రోల్ బంకుల యాజమాన్యాలు పెట్రోల్ బంకు వద్దకు వెళితే మా దగ్గర పెట్రోల్, డీజిల్ లేదండి, పైనుంచి మాకు పెట్రోల్ రావట్లేదు, మీరు మమ్మల్ని అడగొద్దు, మేము బంకు మూసేస్తున్నాం అనే పరిస్థితి. రోజువారీ ఆటో తోలుకుంటే కానీ కుటుంబాలు గడవని ఈ ఆటో కార్మికుల పరిస్థితి. ఈ విధంగా ప్రభుత్వం దారి దోపిడీ చేసే విధంగా పెట్రోల్, డీజిల్ లేదని చెప్పేసి కృత్రిమ కొరత సృష్టిస్తూ పెట్రోల్, డీజిల్ దొంగచాటుగా అమ్ముకుంటూ ఈరోజు గ్రామాల్లో 200 రూపాయలు ఒక్కొక్క లీటర్ అమ్మే పరిస్థితి మేము గమనిస్తూ ఉన్నాం. గ్రామాలకు పోతే వాళ్ళ దగ్గర 50 లీటర్లు, 100 లీటర్లు నిల్వ ఉంది. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడేమో క్యూ లైన్లో 2-3 గంటలు నిలబడితే కానీ 1 లీటర్ పట్టిన పరిస్థితి.